శుభస్య శీఘ్రం. ఏమిటండి మీ చాదస్తం? అమ్మాయికి అబ్బాయికి నచ్చాక ఏమిటండి మీ అనుమానం? సిరిరా మోకాలు అడ్డుపెట్టినట్టు ఏమిటి మీ సందేహం? మనసులో దాచుకుంటే ఎలా? చెప్పచ్చు కదా అంది వరాలు భర్త రమేష్తో. అని అమ్మాయి గలవాళ్ళం మనం బెట్టు చేస్తే బాగోదండి, అర్థం చేసుకోండి అంది మృదువుగా. నీకు తెలియదేమో, ఇప్పుడు అమ్మాయి వాళ్ళదే పై చేయి, మన అమ్మాయిల కోసమే అబ్బాయిలు ఎదురుచూపులు అన్నాడు. బాగుంది సంబడం. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి, అవకాశం వచ్చినప్పుడే అందుకోవాలి. ఏంటి అంత ఆలోచన? సమాధానం చెప్పరు, వాళ్ళు అడుగుతున్నారు కదా అంది. అబ్బాయి సన్నగా ఉన్నాడని ఆలోచిస్తున్నానే అన్నాడు. చాలా బాగుంది. అబ్బాయి సన్నగా ఉండటం కాదు, మన అమ్మాయి బొద్దుగా ఉంది. అయినా పిల్లాడు ఒప్పుకున్నాడు కదా, మీకేంటి అనుమానం అంది. మా చెల్లి జంటను చూసావా? చెల్లి కొళ్ళొచ్చింది, బావగారు అలా సన్నగానే ఉన్నారు, రమణారెడ్డి సూర్యకాంతంలాగా. రేపు మన అమ్మాయి జంట కూడా అలా ఉంటుందేమో అని నా భయం అన్నాడు. మీ అనుమానం పాడుగాను. అని అలా ఉంటే మేనత్త పోలికొచ్చింది అనుకుందాం. అన్ని విధాలా బాగున్నప్పుడు అబ్బాయి సన్నమని వెనక్కి వెళితే ఎలా? మనకు మటుకు ఎవరున్నారు? అల్లుళ్ళే అబ్బాయిలు అని అనుకోవాలి. అబ్బాయిని చూశాంగా, బుద్ధిమంతుడు, చక్కగా మాట్లాడుతున్నాడు, మన పిల్లని ఇష్టపడుతున్నాడు. మీ పిచ్చి అనుమానాలు మానేసి వాళ్ళకి అంగీకారం తెలపండి. మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకుందాం అంది. ఇద్దరు అమ్మాయిలు అమెరికా వెళ్ళిపోతే ఎలాగే, మన ఇద్దరమే ఉంటాం అన్నాడు బాధగా. బాగుందండి. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అంటారు. వాళ్ళు రావాలి లేదా మనం వెళ్ళాలి, అంతేగాని భయపడితే ఎలా? మన ప్రేమ కోసం మనం ఉండలేమని, పిల్లల భవిష్యత్తు పాడు చేయకూడదనే కదా అమెరికా పంపించాం. ఇప్పుడు బాధపడితే ఎందుకు, ఎలా అంది భర్తకి ధైర్యం చెబుతూ. వాళ్ళు కట్నం అడగలేదు, మనం వాళ్ళు ఎంత పెడతారని అడగలేదు. ఈ రోజుల్లో పిల్లలు పెళ్లి విషయంలో తల్లిదండ్రులకు అవకాశమే ఇవ్వటం లేదు. అలాంటిది మన అమ్మాయిలాగే అబ్బాయి కూడా తల్లిదండ్రుల మాటకు విలువిచ్చి మన అమ్మాయిని చూశాడు, నచ్చింది అన్నాడు. అంత మంచి వాళ్ళు ఈ రోజుల్లో దొరకడం అదృష్టం అనుకోవాలి. ఇక ఆలోచన మానేసి శుభస్య శీఘ్రం అనండి అంది నవ్వుతూ. శ్రీమతిగా రాజ్ఞ అన్నాడు అతను కూడా నవ్వుతూ. ధన్యవాదాలు. అద్దేపల్లి జ్యోతి. ఈ కథ సుజనరంజని అమెరికా నుండి వచ్చే మంత్రిలో వచ్చింది.